తన విగ్రహం ఎలా ఉండాలో, తాను ఎలా కూర్చుంటారో అన్ని తండ్రి గారికి అయ్యప్ప స్వామి వారు చెప్పారు. నేను యోగ పట్టవం కట్టుకుని ఉంటాను. ఆ యోగ పట్టవం కట్టుకుని, అందుకే మీరు ఆయన దర్శనం చేసినప్పుడు కనపడుతుంది, ఇలా కాళ్ళు పైకెత్తి దాన్ని భక్తి యోగంతో కూడినటువంటి కర్మానుష్ఠానము అంటారు. అలా కూర్చున్నటువంటి స్థితికి బ్రహ్మచారికి దానికి యోగ పట్టవం కట్టుకుంటారు. కట్టుకుని ఒక చేతితో ఇలా చిన్ముద్ర పడతారు, ఒక చేతితో చాలా సోయగంగా వామహస్తంతో ఇలా పాదాలు చూపిస్తూ ఉంటారు. ఇలా చూపిస్తూ ఉండేటటువంటి ముద్రకి అయ్యప్ప స్వామి వారిది ఒక చేతిలో చిన్ముద్ర అంటారు, ఒక చేతితో ఆ పాదములను చూపించేటటువంటి భక్తిని దర్శింపచేయగలిగినటువంటి ముద్ర అని పేరు. అటువంటి స్వరూపంతో ఆయన కూర్చున్నారు. మళ్ళీ కూర్చోవడంలో కూడా 41 రోజులు మండల దీక్ష చేసినటువంటి వారు మాత్రమే దర్శనానికి అర్హులు. ప్రత్యేకించి